హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రీడింగ్ మనము ఈ మార్చ్ మంత్ చాలా 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 పవర్ఫుల్ మంత్ అండి. ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా అబండెన్స్ చాలా అదృష్టాన్ని తెచ్చే మంత్, చాలా మంచి మంత్. ఈ 12 నెలల్లో మార్చ్ అనేది చాలా మంచి మంత్. సో ఈ మార్చ్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది? 3-3 పోర్టల్ మీకు ఎలా ఉండబోతుంది? ఏ విధమైన అబండెన్స్ ఇస్తుంది? ఏ విధమైన మంచి అదృష్టాన్ని తేబోతుంది? ఏ విధమైన మంచి అదృష్టాన్ని తేబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో చూసేద్దాము. దీనికన్నా ముందు మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే తప్పకుండా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్చ్ మంత్లో మీకు అందరికీ కూడా మంచి ఎనర్జీస్ రావాలి, పాజిటివ్ ఎనర్జీస్ క్లైమ్ చేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియోని. సో ఏంటి మీకు వచ్చేది? ఏం అదృష్టం వస్తుంది ఇక్కడ చూడండి. సో 9 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. చాలా మంచిగా ఫస్ట్ కార్డే మీకు చాలా మంచి అబండెన్స్ తెస్తుంది. జాబ్ లేని వాళ్ళకు జాబు, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, చాలా మంచి అబండెన్స్, చాలా మంచి ఫుల్ఫిల్మెంట్. ఏదైనా కూడా లైఫ్లో ఫుల్ఫిల్ అయిపోతుంది. మీరు ఏది అనుకుంటే అది కోరిక నెరవేరిపోతుంది. సంతోషమైన టైం అనేది రాబోతుంది. మీకు చాలా హ్యాపీనెస్ రాబోతుంది. ఈ మార్చ్ మంత్ అంటేనే ఎంతో అబండెన్స్ తెచ్చే కాలం, ఎంతో అబండెన్స్ ఇచ్చే, అదృష్టము, ఐశ్వర్యము తెచ్చిపెట్టే మంచి నెల ఇది. ఈ నెల నుంచి మీకు చాలా మంచి అదృష్టమైన రోజులు రాబోతున్నాయి అని ఇక్కడ తెలియజేస్తుంది. సో ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా ఏదో బ్లాకేజెస్, మనీ బ్లాకేజెస్, లేకపోతే ఏవైనా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఏదైనా మనీ రావడం కానీ, లేకపోతే ఏదైనా ఇంకా కోరిక నెరవేరలేదని బాధపడడం కానీ, సమస్యలు తీరలేదని బాధపడడం కానీ ఉంటే ఈ మంత్తో మీకు అన్నీ కూడా నెరవేరిపోతాయి. లైఫ్ ఫుల్ఫిల్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, చాలా హ్యాపీ లైఫ్ వస్తుంది, చాలా సంతోషమైన జీవితం అనేది మీకు రాబోతుంది అని ఇక్కడ ఫస్ట్ కార్డ్ అనేది తెలియజేసింది. ఇంకా సెకండ్ కార్డ్ చూద్దాం. చూడండి, ఎవరికైనా ఏదైనా సిచ్యుయేషన్లో ఉంటే మీరు తప్పకుండా పేజ్ ఆఫ్ కప్స్, ఇప్పుడే రిలేషన్ అనేది అంటే ఏదైనా బాధపడుతూ ఉంటే మీకు ఒక మంచి పర్సన్ ఫ్రెండ్ అవుతారు, ఒక మంచి ప్యూర్ ఫ్రెండ్ అవుతారు, ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. చాలా సంతోషమైన టైం అనేది మీకు వస్తుంది. తప్పకుండా మంచిగా ఉండే, మీతో అన్ని షేర్ చేసుకునే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది మీకు. సో ఏదైనా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా ఏదైనా మీ ఇష్టమైన పర్సన్, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, మీ లైఫ్లోకి వస్తారా? లేకపోతే వాళ్ళతో నేను లైఫ్ని షేర్ చేసుకుంటానా? లేకపోతే వాళ్ళతో నేను ఇంకా ఏదైనా నా గురించి ప్రపోజ్ చేస్తానా? లేకపోతే ఏదైనా మాటలు జరుగుతాయా? ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తుంటే దానికి సక్సెస్ టైం అనేది చూపిస్తుంది. సో మీ దగ్గరికి వాళ్ళు వస్తారు, లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. స్టార్ట్ అవుతుంది, మీకు రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేసిన రిలేషన్ సక్సెస్ అవుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. చాలా మంచి టైం అనేది మీకు వస్తుంది, అంటే రిలేషన్ పరంగా కూడా చాలా మంచి టైం అనేది వస్తుంది. ఇక్కడ అన్నిట్లోనూ మీకు మంచిగా జరిగే కాలం ఇది. మార్చ్ నెల చాలా మంచిగా ఫుల్ఫిల్ అయిపోతుంది. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి, మీ కోరికలన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి, మీరు అనుకునేవన్నీ కూడా జరుగుతాయి అని ఇక్కడ సెకండ్ మెసేజ్ చూపిస్తుంది. థర్డ్ మెసేజ్ చూద్దాం. చూడండి, సో ఇప్పుడు వరకు మీరు ఏదైనా కావాలి అనేసి అనుకుంటూ ఉంటే ద మెజిషియన్ వచ్చింది. సో మెజిషియన్ మీకు మీ లైఫ్లో మీరు అనుకోండేవి ఏవైనా కూడా ఏది దక్కలేదు, నాకు ఏది రాలేదు అని బాధపడుతూ ఉంటే అది మీ దగ్గరికి రాబోతోంది, అది మిమ్మల్ని చేరుకోబోతోంది. మెజిషియన్ మ్యాజిక్ చేసినట్టు మీ చేతుల్లోకి వచ్చేస్తుంది, మంత్రం వేసినట్టు మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. జాబ్ రాలేదా? జాబ్ వచ్చేస్తుంది. లేకపోతే పిల్లలు లేరా? పిల్లలు వచ్చేస్తారు. పిల్లలు కావాలని ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తుంటే పిల్లలు వచ్చేస్తారు. జాబ్ లేదని వెయిట్ చేస్తుంటే జాబ్ వచ్చేస్తుంది.
ఎన్నో రోజుల నుంచి ఇంక్రిమెంట్ రాలేదా, ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది. ఎన్నో రోజుల నుంచి ప్రమోషన్ లేదా, ప్రమోషన్ వచ్చేస్తుంది. సో ఏది కోరుకుంటే అది మీకు మీ చేతుల్లోకి రావడానికి సిద్ధంగా ఉందండి. ఆ మేనిఫెస్టేషన్ మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నట్టయితే ఈ మార్చి నెలలో తప్పకుండా మీరు మేనిఫెస్ట్ చేసుకున్నవన్నీ కూడా నెరవేరుతాయని ఇక్కడ చూపిస్తోంది. సో మ్యూజిషియన్ వచ్చినారు ఇక్కడ. తర్వాత ఇక్కడ ద హైరోఫాంట్ వచ్చినారు. హైరోఫాంట్ ఒక గురువు దొరుకుతారు, మీకు మంచి గురువు దొరుకుతారు. మీకు ఏదైనా మంచి సలహాలు ఇచ్చేదానికి మీకు ఆధ్యాత్మిక గురువు దొరుకుతారు. మీరు అనుకోండేవన్నీ నెరవేర్చేదానికి, మీ మనసును ఉల్లాసపరిచేదానికి, మీ మనసును ప్రశాంతపరిచేదానికి ఒక అనువైన ప్రదేశం దొరుకుతుంది, ఒక అనువైన ప్లేస్ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి మీరు ప్రశాంతంగా మనసులో ఉండే కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. సో మంచి టైం అనేది మీకు వస్తుంది. మంచి గురువు దొరుకుతారు, మంచిగా మీరు ఆధ్యాత్మిక పరంగా మీరు ఆలోచనలు చేస్తారు. పాజిటివిటీ నిండిపోతుంది మీ మనసంతా. మీలో ఉండే నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది. మీలో ఉండే మానసికమైన బాధ అంతా తీరుతుంది. సో మీ మనసులో మీ విష్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఇదొక మార్గం. మీరు మనసులో ఉండే కోరికలు నెరవేర్చుకోవడానికి ఇదొక మార్గం. ఇదొక మంచి సమయం. అంటే ధ్యానం చేస్తారు, ప్రాణాయామము, ధ్యానము, మెడిటేషన్తో పాటు యోగా ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇలాంటి మంచి సమయం మీకు రాబోతోంది. సో మీరు అనుకోండివన్నీ కూడా నెరవేరబోతున్నాయి అనేసి, మీరు చేసిన మేనిఫెస్టేషన్ అంతా కూడా నెరవేరబోతుంది అనేసి ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చింది. సో ఇంతకంటే రుజువు ఏంటి? ఈ మార్చ్ నెల మీకు చాలా చాలా అబండెన్స్ తెస్తోంది. చాలా మంచి టైం తీసుకొని వస్తుంది. చాలా మంచిగా హ్యాపీగా మీకు ఉండబోతోంది అని ఇక్కడ తెలుస్తోంది. ఇక్కడ చూడండి. సో స్ట్రెంగ్త్ అంటే మీకు ఉండే భయాలు, మీ ఫోబియాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అంటే మీరు మంచి ధైర్యవంతులుగా, మంచి పర్సన్గా మీరు మారిపోతున్నారు. మీకు ఏదైనా అనుకోండేది మీ దగ్గరికి రాబోతుంది. స్ట్రెంగ్త్ వచ్చింది. సో మీరు ఇంతకాలం ఏదైతే దేనికైతే బాధపడుతున్నారో దానికి అడుగు ముందుకు వేసి మీరు దాన్ని సాధిస్తారు. ఆ ధైర్యంతోనే అడుగు ముందుకు వేస్తారు. ఆ ధైర్యం వల్లనే మీరు అనుకోండేది మీకు జరుగుతుంది. ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు అన్నీ వెనక్కిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ధైర్యంగా అడుగు ముందుకు వేస్తామో అప్పుడే అన్ని మన దగ్గరికి చేరుకుంటాయి. సో ఆ ధైర్యం అనేది మీకు వచ్చేస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో, ఏదైతే సాధించాలి అని మనసులో పట్టుదల పట్టినారో ఆ పట్టుదల సాధించడానికి మీరు హార్డ్ వర్క్ చేస్తారు. దానికి సాధించడానికి ఎంతవరకైనా మీరు వెళ్ళగలుగుతారు. అప్పుడే మీ గోల్ అనేది మీకు రీచ్ అవుతుంది. అప్పుడే మీరు అనుకోండేది మీరు సాధించగలుగుతారు. అలాంటి సిచ్యుయేషన్ మీకు వస్తుంది. ఈ మార్చ్ నుంచి మీరు మొదలు పెడతారు. ఈ మార్చ్ మీకు ఎంతో ఆనందాలను, ఎంతో సంతోషాలను తెచ్చిపెడుతోంది. సో మీరు అనుకోండివన్నీ జరగడానికి ఇదొక పునాది. మీరు అనుకోండివన్నీ జరగడానికి, మొదలు పెట్టడానికి ఇదొక పునాది వేస్తారు. ఫౌండేషన్ అనేది వేసుకుంటారు ఈ మంత్ నుంచి. సో ఈ నెక్స్ట్ వచ్చే మార్చి కల్లా కూడా మీ విష్ అనేది ఫుల్ఫిల్ అయిపోయేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటారు. మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనే దానికి మీరు ప్లాన్ చేసుకుంటారు. వచ్చే మార్చికంతా కూడా మీరు ఒక టాప్ పొజిషన్లో ఉండడానికి మీరు ప్లాన్ చేసుకొని అలాగే చేసుకునేదే కాదు, అలాగే నిరూపిస్తారు కూడా. ప్లాన్ చేసుకోవడమే కాదు, అలాగే ఉండి నిరూపిస్తారు అని ఇక్కడ తెలియజేస్తుంది. అంత మంచి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి. అంటే పాజిటివిటీ, మీ చుట్టూ పాజిటివిటీ ఉంది. మీకు సింహరాశి వాళ్ళు కావచ్చు, సింహరాశి సైన్ చూపిస్తుంది ఇక్కడ. ఎంతో మంచి ధైర్యం, ఒక రాజులాగా వెలుగొందుతారు. ఒక రాణి రాజులాగా మీ లైఫ్ అనేది కొనసాగుతుంది. మీకు అంత మంచి అబండెన్స్ ఉంటుంది. ఈ 3 పోర్టల్లో మీరు చాలా మంచి అదృష్టాన్ని దక్కించుకోబోతున్నారు. అంత మంచి శుభ సమయం మీకు రాబోతుంది. సో మంచి హ్యాపీనెస్ అనేది మీకు రాబోతుందని ఈ కార్డు కూడా మీకు తెలియచేస్తుంది. చాలా మంచిగా మీకు అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. మీ దగ్గరికి అదృష్టము, ఐశ్వర్యము, సంతోషము, ఆనందము అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి అని ఇక్కడ తెలియచేస్తుంది ఈ కార్డు. నెక్స్ట్ చూద్దాం. ఇంకా లాస్ట్ కార్డు చూద్దాం ఏమొస్తుంది అనేది చూద్దాం. చూడండి, కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ పెంటకల్స్. సో మీ లైఫే చాలా మారిపోతుంది, అంతే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందండి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మీ లైఫ్లోనే ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుంది, ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది. మీరు మంచి పొజిషన్కి చేరుకుంటారు. మంచి ఆనందము, హ్యాపీనెస్తో నిలకడగా నిలబడిపోతారు. అంటే అంత ప్లేస్కి, ఒక కింగ్ లాగా ఉండే ప్లేస్కి ఎదుగుతారు. అక్కడ మీ ప్లేస్ని మీరు దక్కించుకుంటారు. మీ స్థానాన్ని మీరు దక్కించుకుంటారు. చాలా మంచి ఆనందకరమైన జీవితం రాబోతుందని ఇక్కడ చూపిస్తుంది. కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి. సో ఒక రాజా లాగా, అంటే మీకు ఏదైనా కూడా మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఏదైనా కూడా
మీరు చేయాలి, ఇది చేయాలి అనుకుని ఇన్నాళ్ళ నుంచి అనుకుంటూ ఉండేది, అంటే మీరు ఏదైనా మీ ప్యాషన్ నెరవేరొచ్చు. మీ మనసులో ఉండే ప్యాషన్ నెరవేరుతుంది. మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది. మీరు ఏదైతే జాబ్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఏదైనా ఎంట్రన్స్ గానీ, లేకపోతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా చేస్తున్నారు అంటే అది మీ దగ్గరికి రాబోతుంది. మీరు దాన్ని అందుకోబోతున్నారు. అది మీ చేతిలోకి రాబోతుంది. అది మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది. మీ చేతి దగ్గరికి వచ్చి అందుకోబోతున్నారు. ఆ అదృష్టాన్ని అందుకోబోతున్నారు. ఆ ఆనందాన్ని అందుకోబోతున్నారు. ఆ అబండెన్స్‌ని అందుకోబోతున్నారు అని ఇక్కడ చూపిస్తోందండి. సో, మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అని ఈ మార్చ్ 3 పోర్టల్ అనేది మీకు రుజువు చేస్తుంది. సో, మార్చ్ అంటేనే చాలా మంచి శక్తివంతమైన మంత్ అండి. ఈ మంత్ మీకు అన్నింటిని తెచ్చిపెడుతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోండి. ఎనర్జీస్‌ని షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఈ ఎనర్జీస్‌ని షేర్ చేయండి. అలాగే దీనికి 1111 అనే 1111 1111 అని క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్‌ని. థాంక్ యూ.